MySQLలో స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, వాటి గురించి ఈ సెషన్లో చూద్దాం. మరి ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ అనగానే సెట్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ ఒక నేమ్ తోటి డేటాబేస్లో ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అయి ఉంటాయి. మరి ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్స్ని అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిగి ఉన్న ఆ యొక్క ప్రొసీజర్ని ఒక ట్రిగర్ ద్వారా కావచ్చు, లేదంటే వేరే స్టోర్ ప్రొసీజర్ ద్వారా కావచ్చు, లేదంటే వేరే అప్లికేషన్ ద్వారా కావచ్చు, మనం రీకాల్ చేసుకోవచ్చు ఎప్పుడు అవసరమైతే అప్పుడు. సో దీనివల్ల ఏమవుతుందంటే కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మీరు డిఫరెంట్ అడ్వాంటేజెస్ కూడా చూడొచ్చు. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ని ఇంక్రీజ్ చేస్తాయి ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్స్. అట్లానే రిడ్యూసెస్ ట్రాఫిక్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ డేటాబేస్ సర్వర్. ఎందుకంటే లెంతీ స్టేట్మెంట్స్ మళ్ళీ రాయకుండా, లెంతీ స్టేట్మెంట్స్ని అప్లై చేయకుండా సింగిల్ నేమ్ను మాత్రం మనం పారామీటర్స్ తోటి ఈ యొక్క ప్రొసీజర్ రూపంలో అప్లై చేస్తాం కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. అట్లానే రీయూజబిలిటీ అనేది ఉంటుంది. ఒక్కసారి ఒక కోడ్ని రాసిస్తే మళ్ళీ రాయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. అట్లానే స్టోర్డ్ ప్రొసీజర్స్ ద్వారా సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్కే అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ని గ్రాంట్ చేస్తాడు. సో దానివల్ల నీడ్ నాట్ టు గివ్ స్పెషల్ పర్మిషన్స్ టు డేటాబేస్ టేబుల్స్, టేబుల్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్. మిగతా వాటికి ఎఫెక్ట్ కాకుండా ప్రొసీజర్కి మాత్రమే ఈ యొక్క పర్మిషన్స్ని గ్రాంట్ చేయొచ్చు. మరి ఈ యొక్క స్టోర్డ్ ప్రొసీజర్ని క్రియేట్ చేసేదానికి ఇది సింటాక్స్. సింపుల్గా చెప్పాలంటే క్రియేట్ ప్రొసీజర్ నేమ్ బ్రాకెట్లో పారామీటర్స్, దాని కింద బాడీ, ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. మరి కాల్ చేసేదానికి కాల్ అనే స్టేట్మెంట్ని వాడతాం. కాల్ అని ఆ యొక్క ప్రొసీజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ నేమ్ని కాల్ చేయడం జరుగుతుంది. అట్లానే వేరియబుల్స్ని డిక్లేర్ చేసేదానికి ఇట్లా డిక్లేర్ అని వేరియబుల్ నేమ్, డేటా టైప్, సైజ్ ఇట్లా ఇవ్వచ్చు. మరి వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేసేదానికి సెట్ స్టేట్మెంట్ని వాడచ్చు. మరి మనం ఈ యొక్క పారామీటర్స్ ఏవైతే ప్రొసీజర్లో పాస్ చేస్తామో ఆ పారామీటర్స్ ఇన్, అవుట్, ఇన్, అవుట్ 3 రకాల పారామీటర్స్ మనం పాస్ చేయొచ్చు. ఇన్ అంటే ఇన్ పారామీటర్స్ అంటే ఆ యొక్క పారామీటర్స్ ద్వారా లేదంటే ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ప్రొసీజర్లోకి వాల్యూని పంపిస్తున్నాము అని అర్థం. మనం పంపిస్తాం అన్నమాట ప్రొసీజర్లోకి వాల్యూని. అవుట్ పారామీటర్స్ లేదంటే అవుట్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తాయంటే ప్రొసీజర్ ఇచ్చిన వాల్యూని మనకి తీసుకొని అందిస్తాయి. అవుట్ ఓకే అంటే కాలింగ్ పోర్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి ఏ ప్రొసీజర్ని ఎక్కడైతే కాల్ చేస్తున్నామో అక్కడ ఆ ఏరియాకి ఈ యొక్క అవుట్ పారామీటర్ వాల్యూ రావడం జరుగుతుంది. ఇన్, అవుట్ అంటే ఆ ఆర్గ్యుమెంట్ ద్వారా మనం ప్రొసీజర్లోకి వాల్యూని పంపించచ్చు, అదేవిధంగా ప్రొసీజర్ మనకి వాల్యూని అందిస్తుంది. 2 రకాలుగాను ఉపయోగపడుతుంది అన్నమాట ఆ యొక్క ఆర్గ్యుమెంటు లేదంటే పారామీటర్. ఇన్, అవుట్ పారామీటర్, ఇన్, అవుట్, ఇన్, అవుట్ 3 రకాలుగా మనం చేయొచ్చు. అట్లనే ఇక్కడ చూడండి, లిస్టింగ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ MySQL డేటాబేస్. ఇట్లా షో ప్రొసీజర్ స్టేటస్ అని ఇచ్చినట్లయితే ఈ యొక్క ప్రొసీజర్స్ యొక్క స్టేటస్ మొత్తం చూపిస్తుంది. అట్లనే పర్టికులర్ డేటాబేస్ నేమ్ కూడా ఇట్లా వేర్ అని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ సోర్స్ కోడ్, ప్రొసీజర్ యొక్క సోర్స్ కోడ్ ఈ విధంగా మనం
షో క్రియేట్ ప్రొసీజర్ అని ప్రొసీజర్ నేమ్ ఇచ్చినట్లయితే మీకు ఆ యొక్క సోర్స్ కోడ్ ఏదైతే ప్రొసీజర్లో కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని షో చేస్తుంది. మరి మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, సింపుల్గా ఒక ప్రొసీజర్ ఉంది. క్రియేట్ ప్రొసీజర్ అని ప్రొసీజర్ నేమ్ ఇచ్చాను. పారామీటర్స్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ బిగిన్ ఎండ్కి ఈ యొక్క బిగిన్ ఎండ్ అనే దాన్ని బ్లాక్ అంటాం అనమాట. బిగినింగ్ ఆఫ్ ద ప్రొసీజర్, ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్. ఈ లోపల మనం జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని ఇవ్వడం జరిగింది అంతే. ఇక్కడ డెలిమిటర్ అనే కీబోర్డ్ వాడా. దాని అర్థం ఏంటంటే యాక్చువల్ డెలిమిటర్ సెమీకోలన్ ఉంటుంది, దాని బదులు ఈ డబుల్ స్లాష్ని డెలిమిటర్గా మనం వాడుతున్నాం అని అర్థం అనమాట. మరి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఓకే, ప్రొసీజర్ అనేది క్రియేట్ అయింది. గెట్ ఆల్ ఎంప్లాయీస్ అనేది ప్రొసీజర్ యొక్క నేమ్. మరి దీన్ని కాల్ గెట్ ఆల్ ఎంప్లాయీస్ అని మనం కాల్ చేయొచ్చు. చూడండి, టోటల్గా దాంట్లో ఉండే సింగిల్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి దాని యొక్క రిజల్ట్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ డెలిమిటర్ అనేది డబుల్ స్లాష్ మార్చాం కాబట్టి మనకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సెమీకోలన్, ఇక్కడ మధ్యలో స్టేట్మెంట్స్ లోపల ఆ యొక్క ప్రొసీజర్ లోపల సెమీకోలన్ వాడున్నాం. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. కాబట్టి అందుకనే డెలిమిటర్ని చేంజ్ చేసి ఇచ్చామన్నమాట. డెలిమిటర్ డబుల్ స్లాష్గా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఉన్న ఈ యొక్క సెమీకోలన్ పోతుంది. మీరు ఇంకా ఎడిట్ చేసుకునే దానికి సింపుల్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ యొక్క పిహెచ్పి MyAdminలోకి వచ్చి ఎస్క్యూఎల్లో ఇక్కడ కూడా మీరు దీన్ని ఇట్లా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ గో అంటే మీకు దాని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. బట్ ఆల్రెడీ ఈ యొక్క ప్రొసీజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది చూడండి. ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత అది డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ప్రొసీజర్ గెట్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని మనకి ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినా సరే అదే ఎర్రర్ వస్తుంది. వన్స్ ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేయకూడదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ నేను ఇన్ పారామీటర్ని వాడుతున్నాను. ఇన్ అని పారామీటర్ ఇచ్చాను. ఇన్ డిపార్ట్మెంట్ నేమ్ అని డిపార్ట్మెంట్ నేమ్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ నేమ్ని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కాల్ చేసేటప్పుడు కూడా మనం డిపార్ట్మెంట్ నేమ్ని మనం కాల్ గెట్ ఎల్ఓసి బై అంటే లొకేషన్ గెట్ చేస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లో ఏంటి స్టేట్మెంట్ ఉన్నది, సెలెక్ట్ లొకేషన్ ఫ్రమ్ డిఈపిటి వేర్ డి నేమ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నేమ్. అంటే ఇన్ పారామీటర్గా మనం డిపార్ట్మెంట్ నేమ్ని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అని డిపార్ట్మెంట్ నేమ్ ఇస్తున్నాను. దానికి సంబంధించిన లొకేషన్ మనకి రావాలి. అది సెలెక్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన లొకేషన్ ఏంటి, హైదరాబాద్. సో మనం సేల్స్ అని పారామీటర్ ఇచ్చాం. ఇన్ పారామీటర్, ఇన్ అంటే ఆ యొక్క ప్రొసీజర్ లోపలికి ఆ వాల్యూని పంపించడం జరిగింది. దానికి సంబంధించిన లొకేషన్ రావడం జరిగింది. ఇది ఇన్ పారామీటర్. అట్లనే మనం చెన్నై, పర్చేస్ డిపార్ట్మెంట్ చెన్నైలో ఉంది. నెక్స్ట్
ఇన్ అవుట్ రెండు పారామీటర్లని ఇక్కడ పాస్ చేస్తున్నాను. కౌంట్ ఎంప్లాయీస్ బై డిపార్ట్మెంట్, మనం ఒక డిపార్ట్మెంట్ని ఇస్తాం, ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని మంది ఉన్నారు ఎంప్లాయీస్ అనేది కౌంట్ చేయాలి. డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ నెంబర్ని ఇన్ పారామీటర్గా ఇస్తున్నాం. అవుట్ అంటే మనకి రిజల్ట్ టోటల్ ఎన్ని మంది ఉన్నారు అనేది టోటల్ అనే వేరియబుల్లో అవుట్ పారామీటర్గా రావడం జరుగుతుంది. సో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ ఇంటూ టోటల్, టోటల్లోకి ఇంటూ అనేదాన్ని మనం ఇక్కడ వాడడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కౌంట్ని దేంట్లో స్టోర్ చేస్తుంది, టోటల్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది, అందుకనే ఇంటూ వాడాము, అక్కడ ఇంటూ అనే కీవర్డ్ని వాడాము సెలెక్ట్ స్టేట్మెంట్లో. ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు మనం ఇచ్చిన డిపార్ట్మెంట్ నెంబర్. సో మనం ఇచ్చిన డిపార్ట్మెంట్ నెంబర్కి ఎన్ని మంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క కౌంట్ అక్కడ టోటల్ అనే వేరియబుల్లో వస్తుంది, అదే దీని యొక్క రిజల్ట్. సో దీని యొక్క రిజల్ట్ ఇలా చూడొచ్చు. 10 అనేది ఇక్కడ ఇన్ పారామీటర్, టోటల్ అనేది అవుట్ పారామీటర్. మరి ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా సెలెక్ట్ టోటల్ అంటే 2 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. 10th డిపార్ట్మెంట్లో 2 ఎంప్లాయీస్ ఉన్నారు, కావాల్సింటే చూడొచ్చు. సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ EMPLOY ఎంప్లాయీ, చూడండి 10th డిపార్ట్మెంట్లో 1 2 ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. అట్లానే మనం 20th డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారనేది కూడా చూడొచ్చు. దాన్ని సెలెక్ట్ టోటల్ యాజ్ అని, టోటల్ ఇన్ ప్రాసెస్ అని అలియాస్ నేమ్ అనమాట. దీనికి అలియాస్ నేమ్ ఇట్లా కూడా చూడొచ్చు. చూడండి టోటల్ ఇన్ ప్రాసెస్ అని పైన హెడ్డింగ్ రావడం జరిగింది, 1 మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ ఇన్ అవుట్ పారామీటర్ తీసుకున్నాం. ఇది కౌంట్ అనేది ఇన్ అవుట్ రెండింటిగాను ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఇది INC అంటే ఇంక్రిమెంట్ అనే ఒక వేరియబుల్, ఇది ఇన్ పారామీటర్, కౌంట్ ఏమో అవుట్, ఇన్ అవుట్ పారామీటర్. మొత్తానికి సెట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ఇంక్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కౌంటర్ సెట్ కౌంటర్ ఈక్వల్ టు 1 అన్నాం. మరి ఇనిషియల్గా ఆ యొక్క వేరియబుల్కి 1 అనే వాల్యూని ఇచ్చాం కౌంటర్ అనే వేరియబుల్కి. దాన్ని ఇన్ అవుట్ పారామీటర్గా నేను పాస్ చేస్తున్నాను. కాల్ సెట్ కౌంటర్ అని ఇచ్చాను, 1 అన్నాను. 1 అంటే ఇదనమాట. సో ఆల్రెడీ కౌంటర్కి 1 ఉంది, ప్లస్ మనం ఇన్ పారామీటర్గా పాస్ చేసిన INCలో ఇంకొక 1 ఉంది, కాబట్టి టోటల్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇట్లా చూసుకుంటూ పోయినట్లయితే ఫైనల్గా ఈ యొక్క కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంది ఇట్లా కాల్ చేసినప్పుడంతా. సో సెలెక్ట్ కౌంటర్ అని ఫైనల్గా కౌంటర్ యొక్క వాల్యూ చూసినట్లయితే 8 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ 2గా ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంట్ అవుతూ ఫైనల్గా దాని యొక్క వాల్యూ యొక్క 3 + 5 8 అయ్యి రిజల్ట్ 8గా వస్తుంది అనమాట. మొత్తానికి ఇది కౌంటర్ అనేది ఇన్ అవుట్ అంటే దీని లోపలికి వాల్యూని మనం పంపించాము, ప్లస్ ఇది మనకి వాల్యూని బయటికి తీసుకొని వచ్చి చూపిస్తుంది. రెండు రకాలుగాను ఉపయోగపడుతుంది అనమాట ఇన్ అవుట్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ప్రొసీజర్స్ గురించి ఇంకా కంటిన్యూషన్ ఉంది,
నెక్స్ట్ సెషన్లో